హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సిరి చందన వ్లాగ్స్. నేను నా బర్త్డే రోజు వ్లాగ్ అన్నమాట ఇది. ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళామో చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమయ్యి ఉంటుంది కదా. ఆటో ర్యాపిడో బుక్ చేసుకొని మేమైతే కనిపిస్తుందా మీకు ట్యాంక్ బండ్, అది బుద్ధుడి విగ్రహం, ఆటోలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, నాకు ఒకటి అర్థం కాదు, యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయా? అంత ఈజీగా ఏది రాదు కదా. దేనికైనా మనం కష్టపడితేనే ప్రతిఫలం వస్తుంది కదా. నాదేంటో నాకు అర్థం కావట్లే, నాకు ఎన్నో డబ్బులు వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ నేను ఎంత కష్టపడుతున్నా ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన అంత ఈజీగా డబ్బులు రావండి. నీకు కూడా చాలా ప్రాసెస్ ఉంటాయి. యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ ప్రాసెస్ ఏంటి, ఎట్లా వస్తాయి. అది ఇంకా మానిటైజేషన్ కాలేదు. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తే అవ్వుద్ది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్ దగ్గర. సో ఇంకా టైం ఉందనేసి మేమైతే ఒక పార్క్ దగ్గరికి వెళ్ళినాం. 3కి ఓపెన్ అయ్యిద్ది టెంపుల్. మళ్ళీ మా ఆయన వచ్చేసరికి లేట్ అయింది. సో మేము అక్కడ కొంచెంసేపు పార్క్ దగ్గర టైం స్పెండ్ చేసాం. అలా కొన్ని రీల్స్ చేసాం. చిన్నప్పుడు ఆ కాయలను చూసాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ నిల్చోబెడితే మన కోరిక నెరవేరుతుందన్నమాట. రాయితీ గల కోరిక అయితే నెరవేరుతుంది అన్నమాట. అక్కడ అమ్మవారు చూసారా, అమ్మవారిని వీడియో తీయనియరు ఎక్కడ. ఇలా పెట్టగానే అలా నిల్చుంది తెలుసా ఫ్రెండ్స్. అలా నేను 3 కాయిన్స్ పెట్టాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా ఫేస్లో ఆ హ్యాపీనెస్ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఆ కాయిన్ పెట్టడంతో నిల్చుంది కదా. కాయిన్స్ కాయిన్స్ పెడుతూ ఉంటే ఇంకా పెట్టాలనిపిస్తుంది. నిజంగా అక్కడికి వెళ్ళాక మైండ్ పీస్ఫుల్గా చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. అయితే ఇక్కడ కాయిన్స్ పెడుతూ ఉంటే ఇట్లా పెట్టగానే అట్లా నిల్చుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎంతమంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే నన్ను అమ్మవారి దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇట్లా పెడుతున్నా, మీరే అబ్జర్వ్ చేయండి, అలాగే నిలిచిపోతుంది. అబ్జర్వ్ చేస్తుండండి. చూడండి, ఇలా పెడుతుంటే అలా నిలిచిపోతుంది. నిజంగా హ్యాపీనెస్ అంటే అది అట్లా ఉంటుంది. చూడండి, నిలిచింది, అలాగే నిలిచిపోయింది. నేను 3 పెట్టానన్నమాట. మీలో ఎంతమంది ఇలా పెట్టారు, ఇలా ట్రై చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ట్రై చేస్తూ ఉంటా వీడియోస్ నేను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కన్నయ్య కూడా పెడతాడంట, చూడండి పెడతాడంట, పెడుతున్నాడు అలా. ఆ కాయిన్స్ని పడేస్తున్నాడు కూడా. మా ఆయన కూడా ట్రై చేస్తున్నాడు ఇక్కడ. నాకైతే అలాగే పెడుతూ ఉండాలనిపించింది. నేను పెడుతూనే ఉన్నా. నేను పెడుతుంటే ఒక ఆంటీ అనింది, ఇప్పుడే పెట్టావు కదమ్మా 3 కాయిన్స్ అంటే, నేనన్నా పెడుతుంటే పెట్టాలనిపిస్తుంది ఆంటీ అని నేను అన్నాను. అవునా అని ఆ అమ్మ, అదే ఆ ఆంటీ అవునా అని నవ్వుతూ వెళ్ళిపోయింది నన్ను హగ్ తీసుకొని. చూడండి, మంచిగా అనిపించింది నాకైతే. పాజిటివ్ వైబ్ వచ్చింది అక్కడైతే నాకు. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి. చాలా పబ్లిక్ పెడుతున్నారు. ఇంకా అయిపోయింది, ప్రసాదం తినడానికి వెళ్ళాము. అదే ప్రసాదం ప్యాకెట్ తీసుకొని అక్కడ కూర్చొని తిన్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అక్కడ మా కన్నయ్యకి పావురాలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు. చూడండి, అక్కడ నేను పులిహోర కొంచెం వేస్తున్నారు అక్కడ, నేను కూడా వేస్తుంటే పావురాలు చక్కగా వచ్చి తింటున్నాయి. ఒకరికొకటి గొడవ ఆడుతూ తింటున్నాయి. చూడండి, భలే అనిపించింది నాకైతే అక్కడ. లోపల అమ్మవారి టెంపుల్ పక్కన ఒక చిన్న గుడిలా ఉంది. అక్కడ చాలా మంది ముడుపులు కట్టారు. ఇక్కడ చూసేసాం మేము కూడా. అక్కడ ముడుపులు కట్టేసి ఉన్నాయి. ఇంకొక రౌండ్ మళ్ళీ అమ్మవారి గుడి సైడ్ అట్లా తిరిగేసి అవుట్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాం. చూసేయండి మీరు కూడా. అంతే అన్నమాట, అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. వచ్చేసాక నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నా బర్త్డే కోసం. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎలా ఉన్నా, డ్రెస్ ఎలా ఉంది. ఫుల్గా అయిపోయిందన్నమాట నా బర్త్డే సెలబ్రేషన్స్. చూసేయండి మీరు కూడా ఎలా చేసుకున్నాం బర్త్డే సెలబ్రేషన్స్. కానీ ఇలా ఎప్పుడు జరగలే నా బర్త్డే మాత్రం. ఎలా జరిగిందో చూడండి.
ఇంకా నేను మా ఆయన చెప్తున్నాడు, స్మైల్ ఇస్తున్నాడు అండ్ ప్లీజ్ విష్ చేయండి అని నేను అంటున్నా అక్కడ. ఇంకా తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. థ్యాంక్ యూ బావా అని నేను చెప్పాను అక్కడ. అక్కడ డిస్టర్బెన్స్ ఉంది, అందుకే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అన్నమాట నేను. ఇంకా నేను మీతో పాటు మీ ముందు కూర్చొని కేక్ కటింగ్ అయితే చేసేసాను. మీరు కూడా ఇంకెవరైనా విష్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే విష్ చేసేయండి. అలాగే మా ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చాడో కూడా చూసేయండి. చున్నీ, ఇక్కడ చున్నీ అట్రాక్ట్ ఉంది, చాలా బాగుంది. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే కేక్స్లలో డార్క్ చాక్లెట్ కేక్ మాత్రమే ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. ఓ నా హ్యాండ్ మా ఆయన పట్టుకున్నాం, మా ఆయన హ్యాండ్ పట్టుకొని కట్ చేస్తున్నాం అన్నమాట అక్కడ. కన్నయ్య ఆ టైంకి పడుకున్నాడు. ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది అన్నమాట. చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూపిస్తా చూడండి మీరు. ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది ఫ్రెండ్స్, అనుకోకుండా కొంచెం డిసప్పాయింట్ అయినా అన్నమాట. కాకపోతే సర్లే ఏమవుతుందిలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనేసి అనుకున్నా. మళ్ళీ తర్వాత నేనే కాంప్రమైజ్ అయ్యాను. నాకెవరున్నారు చెప్పండి, మీరే కదా, మీరే పెద్ద ఫ్యామిలీ ఉన్నారు. ఇంకా ఐఎమ్ సో హ్యాపీ. మీకు కేక్ పెట్టేసి, అది చాక్లెట్ ఉంటుంది కదా, అది పెట్టేసి మీకు పెట్టి నేను తిన్నా. సో ఇక్కడ మా ఆయన నా కేక్ తినిపిస్తున్నాడు, మా ఆయనకి తినిపించా ఆల్రెడీ. చూసేయండి. అండ్ నా గిఫ్ట్ ఏంటి చూసేయండి, చిన్నదే స్మాల్ గిఫ్ట్ అన్నమాట. ఏ గిఫ్ట్ ఏమైతే ఏంటి చెప్పండి, గిఫ్ట్ ఇస్తే ఒక చిన్న గిఫ్ట్ అయినా హ్యాపీ ఉంటుంది, హ్యాపీ అవుతాం అంతే. చిన్నదే కావచ్చు కానీ మా ఆయన మనసు చాలా పెద్దది, అంత బాగా చూసుకుంటాడు మా ఆయన నన్ను. రోజే గిఫ్ట్ ఇవ్వాలని ఏం లేదు కదా, చాలా ఇచ్చాడు, చాలా చేశాడు నా కోసం, ఎన్నో చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ చాలా ప్రేమ చూపిస్తాడు నా పైన మా ఆయన. ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. నాకైతే వాచ్ లేదు, ఉన్నాయి కానీ ఖరాబ్ అయిపోయినాయి. సో వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు, ఫ్లవర్ వాచ్, చాలా బాగుంది. వాచ్ అయితే గిఫ్ట్ చేశాడు మా ఆయన నాకైతే. గిఫ్ట్ అయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, చిన్నదైతే పెద్దదైతే ఏంటండి, గిఫ్టే కదా, ఒకటి హ్యాపీ ఫీల్ అవ్వాలి ఏది ఇచ్చినా కానీ, అంతే. మేము చిన్నగా ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఈ చిన్న ఫ్యామిలీతో నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నా. మా కన్నయ్య కూడా పడుకోకపోతే బాగుండు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.